శివంపేట మండల కేంద్రంలోని నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా మాజీ జెడ్పీటీసీ మహేష్ గుప్తాపై ఆరోపించిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని నేడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మీ నరసయ్యలు మీడియా సమావేశం నిర్వహించి పబ్బ మహేష్ గుప్తా పేదల నాయకుడని, పేదల కష్టాలను పంచుకుని నాయక లక్షణాలున్న నాయకుడని, ఆయనపై చిల్లర మాటలు తగవని, ఆయనతో పోల్చుకుంటే మీరు దేంట్లో కూడా సరి తూగలేరని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్, కొండల్ రామగౌడ్, మాజీ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పిండు దానికి రుజువు చేస్తే ఎక్కడికి సిద్ధమన్నారు. నేను ఇవాళ దాకా గ్రామ పంచాయతీ కాడ వెయిట్ చేసిన పిల్లలను తీసుకొని ఇంతవరకు రాలేడు. అది ఎంతవరకు రుజువు చేస్తే ఇంతకైనా తెగేయడానికి సిద్ధమే. నిన్న ఏదైతే నవీన్ గుప్తా మరి జెడ్పీటీసీ గారు 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసిండో అని ఛాలెంజ్ చేసిండు. మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాము. పొద్దున 7 నుంచి ఇప్పటిదాకా మేము గ్రామ పంచాయతీ అందరం కూడా కూర్చున్నాము. మరి జెడ్పీటీసీ గారు 5 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేసిండో మీ అందరికీ కూడా విలేకరుల సమక్షంలో చూపెట్టడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. 5 సంవత్సరంలో నీలాగా దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి, నీలాగా చెవి సర్టిఫికేట్ తీసుకొచ్చి, సుంతారెడ్డి అవసరం తీసుకొని సుంతారెడ్డిని దగ్గరికి వెళ్ళి సుంతారెడ్డి అవసరం తీసుకొని సుంతారెడ్డిని దూరం కొట్టిను. నిన్నగాక మొన్న మదన్ రెడ్డి గారి దగ్గరికి పోయి మదన్ రెడ్డి గారి అవసరం తీసుకొని మదన్ రెడ్డిని దూరం కొట్టావు. రేపు రాజిరెడ్డి గారిని ఈ విధంగానే దూరం పెడతానికి కూడా నేను సభాముఖంగా చెప్పక తప్పదు. అయ్యా, అభివృద్ధి అంటే ఏంటి అసలు? నీకు అభివృద్ధి అనేది తెలుసా? నీకు అభివృద్ధి అంటే కానీ ఆయన పిలువంగానే పడి మనకు చేతన కాకపోతే సప్పుడేకన్నా నూకోవాలి. చేతన అయితే ఆయన కంటే రెట్టింపన మనం చేయాలి. ఆయన ఏదో టెంప్ట్ చేయాలి, నీకేదో కాంగ్రెస్ పార్టీలో ఏదో ఇంకా నీకు పెద్ద పోస్ట్ వస్తుందని ఆలోచన చేసి ఇంకా పెద్ద పెద్ద ఆలోచనలతోటి ఆయన వ్యతిరేకిస్తే అబ్బా మహేష్ రెడ్డిని వ్యతిరేకించిండు అనే ఆలోచనతోటి నువ్వు పంపుకొని ఏదో చేస్తామనుకుంటే కరెక్ట్ కాదు. మేము శివంపేటలో గ్రామ పంచాయతీ గారు అన్నం పెడుతున్నాను ప్రచారం చేస్తాడు. అది ఎంతవరకు న్యాయం చెప్పు? 100 మందికి అన్నం పెడితే ఓలో ఒకరు వస్తారు, దాదా వస్తాడు, నేను అన్నం పెడతాయా అంటాడు. గారు గ్రామంలో ఏమీ అభివృద్ధి కాలేదని చెప్తున్నావు. నీకు మనసు ఎలా వచ్చింది? ఇదే నువ్వు నాకు ఫోన్ చేసినావు. మార్కెట్ కట్టినాక 3 వారాలకి నాకు చేసినావు. అన్నాళ్ళు గ్రేట్ అని సల్యూట్ అని చెప్పినావు. ప్రమాణం ఎత్తుకో గుడి మీకు వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నావు? డెవలప్మెంట్ ఓర్వలేక ఏ ఊళ్ళో ఏ పని కాలేదు. ప్రతి గల్లీ సీసీ రోడ్, ప్రతి గల్లీ 90% సీసీ రోడ్ వేశారు. రోడ్ పై మార్కెట్ అయింది, రోడ్ పై లైటింగ్స్ అయినాయి. ఊళ్ళో ప్రతి ఒక్క టెంపుల్ కట్ట మైదాం అనుకోండి. ఊళ్ళో గ్రామ దేవతలు మర్చిపోయి ఎంతో మంది మర్చిపోయారు. 5 ఏళ్ళ నుంచి నేను వచ్చి గ్రామ దేవతల పూజలు చేయించాను. కరోనా ప్రతి ఇంటికి గల్లీకి ఈ డాక్టర్ రమేష్